అలాగే ఇక్కడ మనకు కోహెడా నుంచి గుడిమల్కాపూర్ వరకు ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్ నిర్మిస్తున్నారు. తర్వాత ఇక తారామతిపేట ఔటర్ ఎగ్జిట్ నెంబర్ 10 నుంచి ఎర్రంపల్లి వరకు ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్ నిర్మిస్తున్నారు. అలాగే మనకు ఔటర్ ఎగ్జిట్ నెంబర్ 8 కీసర నుంచి కొమ్మటికుంట వరకు ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్ నిర్మిస్తున్నారు. అలాగే మనకి ఇక్కడ వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 4 నుంచి అంగడిపేట వరకు రీజనల్ రోడ్ కనెక్ట్ అయ్యే విధంగా అంగడిపేట వరకు ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్ నిర్మిస్తున్నారు. ఇక్కడ కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2 నుంచి పులిమామిడి వరకు రీజనల్ రోడ్ కనెక్ట్ అయ్యే విధంగా ఇక్కడ ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్ నిర్మిస్తున్నారు. అలాగే ఔటర్ ఎగ్జిట్ నెంబర్ 15 పెద్ద గోల్కొండ జంక్షన్ నుంచి పక్కనే 3 గ్రీన్ ఫీల్డ్ రోడ్లు నిర్మిస్తున్నారు. అదేంటంటే ఒకటి బూరుగుల, ఒకటి కేశంపేట, ఒకటి తలకొండ పెళ్లికి వచ్చే విధంగా ఔటర్ ఎగ్జిట్ నెంబర్ 15 నుంచి డైరెక్ట్ గా వచ్చే విధంగా ఈ 3 గ్రీన్ ఫీల్డ్ రోడ్లు నిర్మిస్తున్నారు. అదే ఇది 9 గ్రీన్ ఫీల్డ్ రోడ్లు నిర్మిస్తున్నారు అనమాట. అసలు అవి ఏంటి అంటే ఇదిగోండి, దానికి సంబంధించి ఎగ్జిట్ నెంబర్ 13 రావిరాల నుంచి ఆమంగళం వరకు నిర్మించినటువంటి ఏదైతే గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఉందో 41.5 కిలోమీటర్ల లెంత్ వచ్చే విధంగా నిర్మిస్తున్నారు. అలాగే కోహెడా నుంచి గుడిమల్కాపూర్ వరకు వస్తున్నటువంటి గ్రీన్ ఫీల్డ్ రోడ్ 28.5 కిలోమీటర్ లెంత్ వచ్చే విధంగా నిర్మిస్తున్నారు. అలాగే మనకి ఇందాక తారామతిపేట నుంచి చెప్పాను కదా, తారామతిపేట నుంచి ఎర్రంపల్లి వరకు 31.4 కిలోమీటర్లు వచ్చే విధంగా ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ ను నిర్మిస్తున్నారు అనమాట. ఇటు ఎగ్జిట్ నెంబర్ 8 కీసర నుంచి కొమ్మటికుంట వరకు రీజనల్ రోడ్ పాయింట్ కొమ్మటికుంట వరకు 29.2 కిలోమీటర్ వచ్చే విధంగా ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ నిర్మిస్తున్నారు. అలాగే మనకు 5th ఎగ్జిట్ నెంబర్ 4 సుల్తాన్పూర్ జంక్షన్ నుంచి రీజనల్ రోడ్ పాయింట్ అయినటువంటి అంగడిపేట వరకు 24.7 కిలోమీటర్లు వచ్చే విధంగా మరో గ్రీన్ ఫీల్డ్ రోడ్ నిర్మిస్తున్నారు. ఇక్కడ కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2 నుంచి పులిమామిడి వరకు రీజనల్ రోడ్ పాయింట్ వచ్చే విధంగా ఇక్కడ 27.6 కిలోమీటర్లుగా గ్రీన్ ఫీల్డ్ రోడ్ నిర్మిస్తున్నారు. ఇటు ఔటర్ ఎగ్జిట్ నెంబర్ 15 పెద్ద గోల్కొండ జంక్షన్ నుంచి బూర్ల వరకు 31 కిలోమీటర్లు వచ్చే విధంగా ఇక్కడ నుంచి ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్ ను నిర్మిస్తున్నారు. పెద్ద గోల్కొండ జంక్షన్ ఔటర్ ఎగ్జిట్ నెంబర్ 15 ఔటర్ రోడ్ నుంచి రీజనల్ రోడ్ పాయింట్ అయినటువంటి కేశంపేట వరకు 30.6 కిలోమీటర్లు వచ్చే విధంగా గ్రీన్ ఫీల్డ్ రోడ్ నిర్మిస్తున్నాం. ఇటు ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 15 అక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్ అటుగా ఉన్నటువంటి పెద్ద గోల్కొండ జంక్షన్ నుంచి తలకొండ పెళ్లి వరకు 34 కిలోమీటర్లుగా గ్రీన్ ఫీల్డ్ రోడ్ నిర్మిస్తున్నాం. మొత్తంగా 216.9 కిలోమీటర్ల మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్ ను నిర్మిస్తున్నారు అన్నమాట. దాంతో పాటు ఇక్కడ మనం ఇందాక అనుకున్నాం కదా, మెయిన్ గా ఇప్పుడు గవర్నమెంట్ మెయిన్ హైలైట్ చేస్తున్నటువంటి గ్రీన్ ఫీల్డ్ ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి రావిరాల నుంచి ఆమన్గల్ వరకు ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ ను మెయిన్ హైలైట్ చేస్తుంది. ఆ గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఏంటంటే రావిరాల నుంచి ఆమన్గల్ వరకు వస్తున్నట్టు గ్రీన్ ఫీల్డ్ రోడ్. ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ కు సంబంధించినటువంటి ఏ మండలాల మీద ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ వెళ్తుందంటే మహేశ్వరం మండలానికి సంబంధించినటువంటి కొంగరకుర్తి మీదుగా, ఇదిగోండి ఇక్కడ కొంగరకుర్తి కనిపిస్తుంది కదా, కొంగరకుర్తి మీదుగా ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ వెళ్తుంది. అలాగే మళ్ళీ మనకు మహేశ్వరం మండలంతో పాటు ఇక్కడ మనకు ఇబ్రహీంపట్నం మండలానికి సంబంధించినటువంటి కొంగరకలాన్, ఇక్కడ కొంగరకలాన్ ఉంది, కొంగరకలాన్ మీదుగా. దాంతో పాటు మళ్ళీ ఇంకోటి ఫిరోజ్ కూడా వెళ్తుంది. అలాగే మన కందుకూరు మండలానికి సంబంధించినటువంటి మూడు గ్రామాలు అనమాట, 4 5 6 ఆల్మోస్ట్